వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెంగళూరు రేవ్ పార్టీకి కాకాణికి సంబంధం ఉందన్న సోమిరెడ్డి, ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న కాకాణి. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్న బోండా, కూటమి ఎన్ని కుట్రలు చేసినా జగన్దే గెలుపన్న జోగి. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం, అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటన్న భట్టి. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ అపఖ్యాతిని మూట కట్టుకుంది, బోనస్ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతుందన్న కేటీఆర్. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానా కిషోర్, 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం. నా కుటుంబం ప్రమాదంలో ఉంది, ఆప్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న స్వాతి మాలివాల్. త్వరలో సిద్ధిరామయ్య సర్కారు కూలిపోతుంది, అంతర్గత విభేదాలే కారణమన్న బసవరాజు బొమ్మాయి. రైట్, ఇక డీటెయిల్ చూస్తే బెంగళూరు రేవ్ పార్టీలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు, పాస్పోర్ట్ చిక్కాయని, అక్కడ దొరికిన గ్యాంగ్కు రింగ్ మాస్టర్ కాకాణి అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రేవ్ పార్టీ నిర్వహించిన గోపాల్ రెడ్డి కాకాణికి మంచి మిత్రుడని సోమిరెడ్డి ఆరోపించారు. రేవ్ పార్టీతో సంబంధం లేనప్పుడు అక్కడ కారు స్టిక్కరు, పాస్పోర్ట్ ఎందుకు దొరికాయని ప్రశ్నించారు. నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీలో కాకాణికు సంబంధాలు ఉన్నాయన్నారు. 5 రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠాతో కలిసి ఆయన పనిచేశారని, ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్. దాంట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాణి గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ 2 దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా క్యూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు, నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు, నేను చేశాను, నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా? నేనే చేశానా అని చెప్తాడా? చెప్పడుగా. ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు. ఈ గత చరిత్ర 2014లో నువ్వు కల్తీ మద్యానికి 7 మంది బలైపోయిన, దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, లిక్కర్ మాఫియా ఈ తోటి ముద్దాయిలు. ఈ చార్జ్ షీట్ ఫైల్ ఇన్ 2016 4 చార్జ్ షీట్లు. అన్నిట్లో రాజేంద్ర నిర్మల్ కుమార్ శ్రీనగర్ బెంగళూరు, ఎస్ఎన్ సంతోష్, ఈ 4 బెంగళూరు, ఈ 4 బెంగళూరు ముద్దాయిలు. ఇప్పుడు అక్కడ జరిగింది కొకైన్ అండ్ డ్రగ్స్. ఆ రేవ్ పార్టీలో ఏం దొరికినాయి? అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు, ప్లస్ తమరి కారు, తమరి పాస్పోర్టు, అందరూ డ్రగ్ మాఫియా. కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు 2015 at GGH Kakinada, Government General Hospital Kakinada, while undergoing prevention detention. బెంగళూరు రేవ్ పార్టీలో మంత్రి కాకాణి పేరుతో ఉన్న కారు స్టిక్కర్ లభించడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ఆధ్వర్యంలో రేవ్ పార్టీ జరిగిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించడాన్ని తప్పుపట్టారు. పార్టీలో తనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని నిరూపించాలంటూ సవాల్ విసిరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే ఈరోజే నువ్వేదో పాస్పోర్ట్ గురించి మాట్లాడావు. నీ దగ్గర నా పాస్పోర్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టు. ఈరోజు నా పాస్పోర్ట్ ఎక్కడుందో అనేటువంటిది లైవ్లో నెల్లూరులో నా ఇంట్లో నా దగ్గర ఉన్నటువంటి పిఏ మీడియాకి చూపించాడు. ఈరోజు ఇదిగో నా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది అని. కాబట్టి నా పాస్పోర్ట్ ఉంది అనేటువంటిది మీడియా సాక్ష్యం. లేదు నువ్వు వస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా.
నీ ప్రతినిధిని పంపిస్తానన్నా పాస్పోర్ట్ చూపిస్తా. నా పాస్పోర్ట్ దొరికిందని నువ్వు చెప్పేటువంటి వాడు ఆ పాస్పోర్ట్ నువ్వు చూపించేటువంటి ధైర్యం ఉందా నీకు అనేటువంటి దానికి సమాధానం చెప్పు. మీడియా ముందు ఇదిగో ఈ విధంగా ఉంది పాస్పోర్ట్, లేదా పోలీసుల చేత స్టేట్మెంట్ ఇప్పించు. పాస్పోర్ట్ ఉంది నువ్వు స్టేట్మెంట్ ఇప్పించు. ఏమీ లేకుండా గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ అక్కడ ఉంది, గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కారు, ఆ కారు నాదా, నాకేమన్నా గతంలో ఆ కారు ఉందా, నేను ఎవరికన్నా అమ్మానా, నాకేమన్నా ఆ కారుతో ఎప్పుడైనా సంబంధం ఉందా? ఎవడో జెరాక్స్ తీసుకుని జెరాక్స్ షాపులో కలర్ జెరాక్స్ తీసుకుని స్టిక్కర్ అంటించుకున్నటువంటి వాడు అంటించుకుంటే ఇంతమందిలో లేకుండా నీదే ఎందుకుందంటే నాకు అనుమానం కలుగుతుంది. ఇప్పుడు నువ్వేమన్నా దీంట్లో ఏమన్నా కాన్స్పిరసీ ఏమన్నా ఉందని చెప్పి అందుకనే కర్ణాటక డీజీపీకి పెట్టి నేను విచారించండి అని చెప్పి. కాకపోతే ఒకటే, ఎందుకంటే వాళ్ళు ఏదైనా కర్రా తీసుకుంటే. చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు విశ్రాంతి కోసం వెళ్లారా, వైద్య పరీక్షల కోసం వెళ్లారా అంటూ ప్రశ్నించారు. కూటమి పేరుతో అన్ని కుట్రలు చేశారని విమర్శించారు. చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారన్న ఆయన కనిపించకపోతే టీడీపీ అడ్రస్ గల్లంతైందని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా ప్రజాస్వామ్యంలో వైసీపీ గెలుపు ఖాయమని జోగి రమేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే. ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీనే. మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం, మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే మా పార్టీ మేమెందుకు అల్లరి చేస్తాం, మేమెందుకు రెచ్చగొడతాం? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే దీపం లాగా ఉన్నాడు కాబట్టి, ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు, శాంతి భద్రతకు విఘాతం కలిగించాడు, వ్యవస్థలన్నిటిని కూడా అడ్డం పెట్టుకుని ఆ వ్యవస్థల్లో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రలోభాలకు గురి చేశాడు, ప్రలోభ పెట్టాడు. ఈ రోజున ఇటువంటి విధ్వంసాలకు జరగడానికి కారణం దిక్కుమాలిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడే. అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే. ఎక్కడ ఏది జరిగినా సీఎం జగన్పై బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి మాట కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని తెలిపారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. 2019 ఫలితాలకు మించి వైసీపీ విజయం సాధించబోతుందంటూ జగన్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇచ్చింది ఏముందా నివేదికలో? సిట్టు నివేదికని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అసలు గొడవ కారకులైనటువంటి పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారా దీంట్లో? ఆ సిట్ రిపోర్ట్లో ఎందుకు అరెస్ట్ చేయట్లా వాళ్ళని? ఎందుకు మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని అరెస్టు చేయటం లేదు? డీజీపీ చెప్పాలి. దీంట్లో బాంబులు, నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు. ఆ రోజు ఇలాగే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థుల్ని నామినేషన్ వేయట్లేదని ఎయిటింగ్ వేయకుండా అడ్డుపడుతున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న రౌడిజం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నా మీద అత్యాయత్నం మాచర్లలో నా మీద అత్యాయత్నం చేసి నా మీదే కేసు పెట్టారు. అంటే పిన్నెల్లి అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగిందో నా కేసులోనే ఉదాహరణ. ఈరోజు పల్నాడు కలెక్టరు శివశంకరు, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్డర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్, తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టరు కె రాజశేఖరు, అలాగే డిఎస్పీ భాస్కర్ రెడ్డి, అలాగే అలిపిరి ఇన్స్పెక్టరు రామచంద్రారెడ్డి. వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, విధుల నుంచి తప్పించారు. మరి ఏది మీకు పనులు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మీతో అడ్డగోలు పనులు చేపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్లో ఫ్యామిలీతో ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ పారిపోయాడు, ధనుంజయ రెడ్డి ఎక్కడ పారిపోయాడు ఎవడు తెలియదు. మీకు ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవడికి తెలియదు. ఏరి మీ పనులు చెప్పి మీతో అడ్డగోలుగా చట్టాన్ని అతిక్రమించి పనులు చేయించినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు? సీఎం జగన్పై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను జగన్ దారి మళ్లించారని తెలిపారు. ఆరోగ్యశ్రీలో కూడా జగన్ నాటకమేనన్న ఆయన కమిషన్లు దండుకొని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని విమర్శించారు. బకాయిలు కట్టకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు రక్తపాతం సృష్టించారని, గత 2 ఏళ్లుగా మాచర్లలో వైసీపీ హింస కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.
సేవలో నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా 1వ నోటీసు 2వ నోటీసు 3వ నోటీసు దాకా వచ్చాయి. రేపు నుంచి రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ ప్రకటించినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి వైజాగ్ చుట్టూ తిరగటంలో ఉన్న శ్రద్ధ నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ డబ్బులు విడుదల చేయటంలో చిత్తశుద్ధి కనపట్ల. జగన్ రెడ్డికి పేదవాళ్ళ ఆరోగ్యం మీద ఉన్న కపట ప్రేమ, నాటకం ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. ఆగస్టు 2023 నుంచి ఇప్పటిదాకా 1500 కోట్లు పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకుంటారో ఆ డబ్బులు కట్టడానికి బటన్ నొక్కటానికి మీకు తీరిక లేదంటే 15 నెలలుగా మీ బడాయి కబుర్లు ఎవరో చెప్తారని నేను జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా ఉన్నాను. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మణ, ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికి అని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అన్నారు. ప్రశాంత్ కిషోర్ వన్నీ జిమ్మిక్కులనని కొట్టిపారేశారు. ప్రశాంత్ కిషోర్ అయినా ఐప్యాక్ అయినా తాత్కాలికమేనని వైసీపీ శాశ్వతమని తెలిపారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయని నిర్ణయం తీసుకోవాల్సింది తామేనన్నారు మంత్రి బొత్స. బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఆ రోజు మేము కూడా బ్రహ్మలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము. ఆ తర్వాత చూసాం తత్వం ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్ గా లేదు, ఇది వేస్తూ అనుకున్నాము. జిమ్కి ఎంతవరకు పనిచేయవు కదా సార్. జిమ్కి ఆ క్షణానికి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్ గా ఆయనకి కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్ లో తీసుకో. కాబట్టి ప్రశాంత్ కిషోర్ నిన్న జిమ్మికలు చేయొచ్చు. నమ్మేం మేము చూసామా ఇవన్నీ జిమ్మికలు. దీనివల్ల 1 టైం సెటిల్మెంట్ తప్ప పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలేసాం. ఇంకా గడిపితే కాదు చెట్టుగా ఇప్పుడు ఆ క్షణానికి పనికి వస్తుంది. ఉద్రేకంలోనో ఆవేశంలోనో సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికిరాదు. ఎల్లవేళ ఏది పనికి వస్తుంది? పర్మనెంట్ గా మనం చేసిన కృషి, మనం చూపెడుతున్న పరిస్థితులు, మనం ఇస్తున్న గవర్నెన్స్, వాడికి జరిగిన మేలు, వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల అవి పనికి వస్తాయి. ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్టివ్ కనిపించింది మాకు. రిజల్ట్స్ కింద సంబంధం లేదు. తప్పు 2 పాయింట్లు ఏదేని చెప్తావు నాకు చేసేవాడిని నేను, తర్వాత అనుభవించేవాడిని నేను. వాళ్ళకేం పోయింది? వాళ్ళు మన నిలిపోతారు. ప్రశాంత్ కిషోర్ గానీ ఐపీఐ గానీ ఇంకొకరు కానీ పర్మనెంట్ ఎవరు? వైసీపీ పార్టీ పర్మనెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్. ఐపీఐ వచ్చి 3 పేర్లు చెప్తారు. ఐపీఐ ఏపీలో జరిగిన దాడులపై సిట్ పారదర్శకత విచారణపై అనుమానం ఉందని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సిట్ విచారణ ఒక కాలక్షేపమేనని, దాడుల్లో అసలైన వారిని పోలీసులు వదిలేశారని అన్నారు. 100 మంది దాడుల్లో పాల్గొంటే 124 మందిని మాత్రమే అరెస్టు చేశారన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయనే ఉద్దేశంతోనే ఆ పార్టీ నేతలే దాడులు చేయించారన్నారు. జరుగుతున్న దాడులను ఆపాల్సింది పోయి జగన్ విదేశాలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఏపీలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత లోపించిందని విమర్శించారు. అలాగే బెంగళూరు రేవ్ పార్టీలో అసలు నిందితులను పట్టుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి పార్టీకి వెళ్ళిపోయారు, చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిపోయాడు లగ్జరీస్గా. కిందేమో అరాచకాలు జరుగుతున్నాయి, కొట్లాట్లు జరుగుతున్నాయి. ఎవరు కనపడాలి వెళ్ళి? ఇంత బాధ్యత రాహిత్వా వినాలి. అక్కడ ఇంతలో కర్ణాటక జరిగిన తర్వాత అసలు కార్యకర్తలు కాపాడుకోవాలి పని లేదా? కంట్రోల్ చేసే పని లేదా? అసలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి అరాచకాలని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే బాధ్యత చేస్తారు పని లేదా? కొన్ని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు సరే అరాచకాలు జరుగుతున్నాయి, ఆల్ పార్టీస్ కడుగుతాం మాట్లాడే చేసి పని లేదా? ఎవరైనా వెళ్ళిపోతుంట ఇది ఎంత ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నా ఉద్దేశంలో ఇద్దరు పారిపోయారు. ఏం బాధ్యత ఇవ్వలేదు? ప్రజలు కుటుంబం సావండి, కాపాడు చట్టం సావండి. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా 6 పాలసీలను రూపొందించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్టు, న్యూ లైఫ్ సైన్సెస్, రివైజ్డ్ ఈవీ, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తున్నామని సీఎంకు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తి స్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారం వచ్చాక హస్తం పార్టీ మాట మార్చిందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ ఆరోపిస్తున్నారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ అని ఇప్పుడేమో సన్న రకమేనని చెబుతోందని విమర్శిస్తున్నారు. కాగా రైతు భరోసాకు సంబంధించి 6,000 కోట్లకు పైగా చెల్లింపులు తమ ప్రభుత్వంలో జరిగాయని మంత్రులు భట్టి, జూపల్లి, పొంగులేటి అన్నారు. కొందరు కావాలని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. సన్నబియ్యం ఇస్తామని మేము వాగ్దానం చేశాం. ఈ రాష్ట్ర అవసరాల కోసం బయట ప్రాంతాల నుంచి సన్నబియ్యం కొనొద్దు అని ఒక నిర్ణయంతో ఏదైతే ఎన్నికల్లో మేము చెప్పిన దాని ప్రకారం ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం. సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రికా ప్రకటనగా అవన్నీ కూడా ఆ రకాలని ప్రకటించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాం. ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో ఎంత స్పష్టంగా చెప్పారు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు. ఇందులో వరి ధాన్యం 2683, ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం. మొక్కజొన్న 2200, కందులు 6700, సోయాబీన్ 4400, పత్తి 6500, మిర్చి 15000, పసుపు 12000, ఎర్రజొన్నలు 3500, చెరుకు 4000, జొన్నలు 3050. ఇది కాంగ్రెస్ వాగ్దానము అని వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడెక్కడ సన్న రకం వడ్లను రాయలేదు కదా, వరి ధాన్యము అన్నారు. వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా. ఇవాళ మాట మార్చి మరి మేనిఫెస్టోలో ఆ రోజే రాయనుంటారు సన్న వడ్లు మాత్రమే అని బ్రాకెట్లో పెట్టాల్సి ఉండే, సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పాల్సి ఉండే. ఆ రోజు మాత్రం వరి ధాన్యము అని చెప్పారు. కానీ ఇవాళ నిజంగా అది అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకు, సన్న వడ్లు ధాన్యం పండించేటువంటి వాళ్ళు 500 బోనస్తో మొదలు పెడతామని చెప్పాం. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ చేసి ఉంటారు. ఆ చేసిన దాన్నే మేము తీసుకున్న నేనే సన్న ధాన్యం సన్నోడ్లు పండించేటువంటి వాళ్ళకి 500 రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పారు. నేను పార్టీ పరంగా ఇక్కడ నుంచే చెప్తున్నాను. ఒక్కటి ఆలోచించండి, నిన్నటిదాకా చెప్పినారు 500 బోనస్ ఇస్తా క్వింటాల్కి అన్నాడు, 500 ఇస్తా బోనస్ క్వింటాల్కి అన్నాడు. నిన్ను ఏం చెప్తున్నాడు సాగు కబురు చల్లగా, సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ అంటున్నాడు. సాగర్లో చాలా మంది మీరు సన్నవడ్లు పండించుకుంటున్నారు, మీకు అసలు ఆ బోనస్ అవసరమే లేదు. ఎందుకంటే మీరే బయట మార్కెట్లో మీరే బ్రహ్మాండంగా 3000 రూపాయలకు మీరే అమ్ముకుంటారు. కరెక్టేనని చెప్పేది. అంటే రేవంత్ రెడ్డి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో దీన్ని బట్టి అర్థమైందా? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఆ బోనస్ 500 బోనస్లో ఒక నిజాయితీ కూడా గంతే ఉంది. ఎందుకంటే తెలంగాణలో పండించేది 75-80% దొడ్డువడ్లు. 75-80% పండించే దొడ్డువడ్లకేమో బోనస్ లేదంట. మరి ఆ మాట ఎన్నికల ముందు చెప్పలేదు. ఆ రోజేమో అన్ని పేపర్లలో కలర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు, 500 బోనస్ మీరు వరి పండించండి. ఇది బోగస్ అని వాళ్ళకి తేలిపోయింది. మరి ఇట్లా ప్రతి వాగ్దానాన్ని తుంగలో దొక్కుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీ మీద ఉన్నదా లేదా దయచేసి ఆలోచించండి. నిన్న మేము క్యాబినెట్లో ఒక నిర్ణయం చేసుకున్నాం. 500 రూపాయలు ధాన్యానికి మేము బోనస్ ఇస్తామని చెప్పిన మాటకి కట్టుబడి ముఖ్యమంత్రి గారు రేపు భవిష్యత్తులో బడి పిల్లలకు కానీ, రేషన్కి కానీ, పేదలకు ఇచ్చే రేషన్ కానీ అన్నిటికీ సన్న బియ్యం ఇవ్వాలి. మనమేమో సన్న బియ్యం తినుకుంటూ మిడ్ డే మీల్స్లో కానీ లేకపోతే పేదలకు ఇచ్చే రేషన్లో కానీ దొడ్డు బియ్యం ఇవ్వటం కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దానికి అనుగుణంగా సన్నాలు పండించే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంత పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, కొంత దిగుబడి తక్కువ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం అందరికీ సన్నబియ్యం ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి మనం బోనస్ ఇద్దామని చెప్పి
ప్రాథమికంగా నిన్న క్యాబినెట్లో నిర్ణయం చేస్తే తెల్లారిపాటికి ఏ రకంగా మరుగుతున్నారో మీరు చూశారు. అసలు బోనస్ అనేటటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తులు దీన్ని బోగస్ అనేటటువంటి దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నారు. మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పిండ్రు, వరి ధాన్యానికి 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇందులో సన్న ఓట్లను రాయలే, దొడ్డు ఓట్లను రాయలే. మొన్ననే ఇది పేపర్ లో లీక్ ఇస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పారు, చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు, సన్న ఓట్లకే ఇస్తామంటున్నారు అని చెప్పేసి. అంటే మేమందరం కూడా ధర్నా చేస్తే లేదు మీరు అనవసరంగా ధర్నా చేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలేదు, అందరికి కూడా చెడ్డ పేరే ఇవాళ మరో నయీం లాగా తయారై మొత్తం సమాజానికి పట్టిన క్యాన్సర్ లాగా తయారవుతాడు, సమాజం కులిపోవడానికి ఇటువంటి మనుషులే కారణమవుతారు. కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు వ్యతిరేకంగా ఓటేయాలి. అదే కాంగ్రెస్ అభ్యర్థి యొక్క క్రిమినల్ చరిత్రకు, బ్లాక్ మెయిలిజానికి వ్యతిరేకంగా ఓటేయాల్సిందిగా జనగామ గ్రాడ్యుయేట్లను, ఈ యొక్క ప్రాంత 3 జిల్లాల గ్రాడ్యుయేట్లను కూడా నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. కేవలం సన్న బియ్యానికే 500 రూపాయల బోనస్ ఇస్తామనడం దారుణమన్నారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎక్కువగా పండేది దొడ్డు బియ్యమేనని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రమే సన్న బియ్యం పండిస్తారని, 30 జిల్లాల్లోని రైతులు దొడ్డు బియ్యం పండిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. 500 కోట్లు చేతులు మారాయని, అందులో 100 కోట్లు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని అన్నారు. సీఎంఆర్ కింద రైస్ రిటర్న్ ఇవ్వకుండా కొన్ని వేల కోట్ల రూపాయల రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న తర్వాత అదే రైస్ మిల్లర్లు మీకు రైస్ ఇవ్వకుండా మరి మళ్ళీ వాళ్ళకే మీరు తీసుకుపోయేసి ఈ ధాన్యాన్ని ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి అడుగుతున్నా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ రైస్ మిల్లు ఎన్ని, దాంట్లో బాయిల్డ్ రైస్ మిల్లు ఎన్ని, ఆ రైస్ మిల్లు మిల్లింగ్ చేసే కెపాసిటీ ఆ రైస్ మిల్లకు ఉన్నదా? మరి కెపాసిటీ లేకున్నా మీరు ఇష్టానుసారంగా వాళ్ళకి ఆ ధాన్యాన్ని ఇస్తే వాళ్ళు ధాన్యాన్ని ఉంచుతున్నారా, లేకుంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారో చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కాడ ఉన్నదా? మరి ఉంటే దీనికి మీరు సిద్ధమని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు అఖిలపక్ష మీటింగ్ వేయండి, అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయండి. రేవంత్ రెడ్డి సర్కారుపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. పదవులు ప్రజలు పెట్టే భిక్షాని, కొద్ది కాలానికే కాంగ్రెస్ సర్కారును ప్రజలు చీకొడుతున్నారన్నారు. మోటార్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. అతి తక్కువ టైంలో అతి ఎక్కువ అక్రమ సంపాదనకు రేవంత్ సర్కారు పాల్పడిందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోడీ మాట్లాడారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. మమ్మల్ని ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత, నీ బతికెంత? ప్రజలు భిక్ష పెడితే, ప్రజలు ఆశ్రయించి భిక్ష పెడితే నీకు పదవి వచ్చింది. నీది అదేమన్నా? నీ సొంతం అదేమన్నా? ప్రజల జాగీర్, ఇది ప్రజల హక్కు. ప్రజలు పెట్టే భిక్ష అనే విషయం మర్చిపోయిన పార్టీ, మర్చిపోయిన నాయకుడు కాలగర్భంలో కలిసిపోతాడు. దెబ్బ కొడితే లేవరు, మళ్ళా కేసీఆర్ లేతాడు. ఇప్పుడు మళ్ళీ ఎంత పెద్ద ఈయన కొట్టుకోడు ఉంటా. ఇంక 20 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నేను మనది కానీ ఆయన 2020 అని పెట్టిండు. ఎవరు ఉండరు. అందుకనే నిజమైన తెలంగాణలో 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులకు అవకాశం కల్పించింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానా కిషోర్ను, జేఎన్టీయూ వీసీగా బుర్ర వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా కరుణ వాకాటి, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా రిజ్వీని నియమించింది. తెలంగాణ వర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజ రామయ్యర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్ను నియమించింది. శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్రమోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్ను నియమించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు ఏకకాలంగా 10 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్లో ఆయన నివాసంలో సోదాలు జరిపారు.
సర్వీస్ రికార్డు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఉమామహేశ్వరరావు ఆఫీసు క్యాబిన్తో పాటు ఆయన స్నేహితులు, కూతురు, విశాఖపట్నంలోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో రైడ్స్ జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఈ దాడులు జరిపారు. ఈ సందర్భంగా అధికారులు భారీగా ఆస్తులు, డాక్యుమెంట్లు సీజ్ చేశారు. ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణాధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. సోదాల అనంతరం ఉమామహేశ్వరరావును అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారించింది. ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పు కోర్టు రిజర్వ్ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో మొత్తం 8,000 పేజీలతో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జిషీట్లో పలు ఆధారాలను ఈడీ కోర్టు ముందుంచింది. కేసులో కవితతో పాటు 6 నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తుంది. ఇండియా హెడ్ ఉద్యోగి అరవింద్ సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసింది. సిబిఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోరగా ధర్మాసనం తిరస్కరించింది. మనీష్ సిసోడియా దాఖలు చేసిన ఇది 2వ బెయిల్ పిటిషన్. సిబిఐ అరెస్టు చేసిన తర్వాత 2023 ఫిబ్రవరి 26 నుంచి సిసోడియా కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత మార్చి 9, 2023న ఈడీ అరెస్టు చేసింది. అనారోగ్యంతో ఉన్న భార్యను కలుసుకునేందుకు గతంలో సిసోడియాకు కోర్టు అనుమతినిచ్చింది. లిక్కర్ పాలసీ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కొంతమందికి లాభదాయకంగా పాలసీని రూపొందించినట్లుగా తెలిపింది. కొంతమంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే భాగంలో అవినీతికి పాల్పడినట్లు న్యాయస్థానం చెప్పింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.